Pause. Button. Out of list. ఈరోజు మనం వర్క్ అండ్ కెరియర్ అనే టాపిక్ నేర్చుకుందాం. వర్క్ అండ్ కెరియర్ పని మరియు వృత్తి అని అర్థం. ఓకేనా? వర్క్ అండ్ కెరియర్ పని మరియు వృత్తి. WORK వర్క్ అంటే పని. కెరియర్ CAREER కెరియర్ అంటే వృత్తి అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ జాబ్ 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 అన్న కూడా పని మరియు ఉద్యోగం అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ EMPLOYMENT ఎంప్లాయ్మెంట్ EMPLOYMENT ఎంప్లాయ్మెంట్ అన్న కూడా ఉద్యోగం అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వర్క్ ఫోర్స్ WORKFORCE వర్క్ ఫోర్స్ అంటే శ్రామిక శక్తి అని అర్థం. ఓకేనా? శ్రామిక శక్తిని ఏమంటారంటే వర్క్ ఫోర్స్ అంటారు. వర్క్ ఫోర్స్ జనరల్గా ఫోర్స్ అని మనం యూజ్ చేస్తే ఒత్తిడి మరియు బలంగా అని అర్థాన్ని ఇస్తుంది. ఫోర్స్ FORCE ఫోర్స్ అనేది అంటే ఎలాంటి పదాలతో యాడ్ చేయకుండా యూజ్ చేసినట్లయితే ఒత్తిడి మరియు బలంగా అనే అర్థాన్ని సూచిస్తుంది. ఓకేనా? ఓకే. వర్క్ ఫోర్స్ అంటే శ్రామిక శక్తి అని అర్థం. నెక్స్ట్ సెక్టార్ SECTOR సెక్టార్ అంటే రంగం. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ సెక్టార్, ప్రభుత్వ రంగం, ప్రైవేట్ సెక్టార్ ఇలా ఉంటాయి కదా వాటిని. ఓకేనా? నెక్స్ట్ కంపెనీ COMPANY కంపెనీ అంటే సంస్థ. ఓకేనా? నెక్స్ట్ లీడర్షిప్ LEADERSHIP లీడర్షిప్ అంటే నాయకత్వం అని అర్థం. నాయకత్వం అది నిర్వహించే వారిని లీడర్షిప్ అంటారన్నమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మేనేజ్మెంట్ MANAGEMENT మేనేజ్మెంట్ అంటే నిర్వహణ. నెక్స్ట్ స్కిల్స్ SKILLS స్కిల్స్ అంటే నైపుణ్యాలు అని అర్థం. టీమ్ వర్క్ TEAM టీమ్ వర్క్ WORK టీమ్ వర్క్ అంటే జట్టుగా కలిసి పనిచేయడం. అంటే ఒకరికంటే ఎక్కువ ఉంటారు. టీమ్ అంటే మోర్ దెన్ వన్. ఓకే? నాట్ లెస్ దెన్, మోర్ దెన్ వన్. ఒకరికంటే ఎక్కువ కలిసి పనిచేయడాన్ని టీమ్ వర్క్ అంటారు. ఓకేనా? ఏదైనా సరే ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయడం కావచ్చు, ఏదైనా చేయడం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఉంటుంది. ఓకేనా? దానికంటే ఒక టీం ఉంటుంది. ఒకరు ఆడలేరు కదా, ఇలా అనమాట. అదొక టీం. ఒక జట్టుగా కలిసి పని చేస్తారు. ఏదైనా ఒక జట్టుగా కలిసి ఆడతారు. ఏదైనా సరే. ఓకేనా? ఒక జట్టుగా కలిసి చేసేదాన్ని మోర్ దెన్ వన్, ఒకరికంటే ఎక్కువ కలిసి చేసేదాన్ని టీమ్ వర్క్ అంటారు. టీమ్ వర్క్. ఓకేనా? దట్స్ ఇట్. టీమ్ వర్క్ TEAM టీమ్ వర్క్ WORK వర్క్. ఓకే? నెక్స్ట్ వెయిట్. కొలాబరేషన్ COLLABORATION కొలాబరేషన్ 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 అంటే సహకారం. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ EXPERIENCE ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం. ఓకేనా? నెక్స్ట్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ COMMUNICATION కమ్యూనికేషన్ అంటే ఇతరులతో సమాచారాన్ని పంచుకోవడం మరియు క్లుప్తంగా అర్థం చేసుకోవడం. ఓకేనా? కమ్యూనికేషన్ అంటే ఏం లేదండి, ఒకరి అభిప్రాయాలు ఒకరు అర్థం చేసుకోవడాన్ని కమ్యూనికేషన్ అంటారు. సమాచారాన్ని చేరవేయడాన్ని కమ్యూనికేషన్ అంటారు. దట్స్ ఇట్. మీరు 10 పేజెస్ చదివిన చివరికి వాట్ ఈజ్ కమ్యూనికేషన్ అంటే సింపుల్, అర్థం చేసుకోవడం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం, అదే కమ్యూనికేషన్ అంతే. ఓకేనా? ఓకే, చెప్తానుండండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ QUALIFICATIONS QUALIFICATIONS క్వాలిఫికేషన్స్ అంటే అర్హతలని క్వాలిఫికేషన్స్ అంటారు. నెట్వర్కింగ్ 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 అంటే ఇతరులతో సమాచారాన్ని పంచుకొని ఒక పరస్పర చర్య చేసేటటువంటి ప్రక్రియ అని అర్థం. ఓకేనా? ఇతరులతో సమాచారాన్ని పంచుకొని పరస్పర చర్య చేసేటటువంటి ప్రక్రియని నెట్వర్కింగ్ అంటారు. నెట్వర్కింగ్ అంటే చాలా సింపుల్ అండి. ఓకేనా? అంటే ఏదైనా సరే ఒక సమస్యను ఇతరులతో పంచుకొని ఒక చర్య చేసేటటువంటిది అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే నెట్వర్కింగ్ అంటే సోషల్ కాంటాక్ట్స్ అని అర్థం. అంటే సామాజిక పరిచయాలు, అంతే కదా. ఇప్పుడు
నాకు ఒక సమస్య ఉంది అంటే నేను ఒకటి ఏదైనా చేస్తున్నాను. నాకు నేనే సాల్వ్ చేసుకుంటాను. అది ఏదైనా సరే అంటే ఓకే. నేను ఒక్కడినే ఉంటాను. ఇంకా వేరే వాళ్ళతోని కూడా నేను పరిచయం పెంచుకొని నాకు ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కావాలంటే సో, వాళ్ళు నాకు సహాయం చేస్తారు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను ఇట్లా హెల్ప్ చేస్తాను. అంటే ఇలా సోషల్ కాంటాక్ట్స్ అనేవి పెరుగుతాయి. అంటే సామాజిక పరిచయాలు. సోషల్ కాంటాక్ట్స్ అంటే ఏదో కాదండి. సామాజిక పరిచయాలు. ఓకేనా? సామాజిక పరిచయాన్ని పెంచుకోవడమే నెట్వర్కింగ్ అంటారు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ట్రైనింగ్. ట్రైనింగ్. TRAINING ట్రైనింగ్. TRAINING ట్రైనింగ్ అంటే శిక్షణ. ఓకేనా? నెక్స్ట్ ప్రమోషన్. ప్రమోషన్. PROMOTION ఓకేనా? ప్రమోషన్. PROMOTION అంటే ఆహ్, ప్రోత్సాహంతో ముందుకు నడిపించేటటువంటి చర్య అని అర్థం. ఓకేనా? ఎట్లా అంటే ఇప్పుడు చూడండి ప్రమోషన్ అనేది ఊరికే ఇవ్వరు. ఒక ప్లేస్‌లో మీరు వర్క్ చేస్తున్నారనుకోండి, బాగా చేస్తే మీకు ప్రమోషన్ వస్తది. ఓకేనా? అంటే మీ లెవెల్స్ అనేవి మారుతూ ఉంటాయి. ప్రమోషన్స్ అంటే మారుతూ ఉండడం. ఓకేనా? ఓకే. ఇప్పుడు చేసిన దానికంటే బెస్ట్ చేస్తారు కాబట్టి మిమ్మల్ని ప్రోత్సాహంతో వాళ్ళు ఇంకొక మెట్టు పైనకెక్కిస్తారు. కిందకి దించరు. ఓకేనా? ఇలా అన్నమాట. ఓకే. ఇలా పైకి వెళ్ళడాన్నే ప్రమోషన్ అంటారండి. ఓకేనా? ఓకే. నాకు తెలిసిన తెలుగులో చెప్తున్నాను. పర్ఫెక్ట్ మీనింగ్స్ అంటే నేను కూడా చెప్పలేకపోవచ్చు కొన్నింటికి. ఓకేనా? కాకపోతే నేను మీకు చెప్పేది ఏదైనా సరే 100కి 100% మ్యాచ్ అవుతుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఉండండి. నెక్స్ట్ మెంటర్‌షిప్. మెంటర్‌షిప్. MENTORSHIP మెంటర్‌షిప్. మెంటర్‌షిప్. చాలామందిని మెంటోర్‌షిప్ అంటారు. అలా అనకూడదు. మెంటర్‌షిప్. మెంటర్‌షిప్ అనే పలకాలి అంతే. MENTORSHIP ఓకేనా? మార్గదర్శకత్వం అంటారు కదండీ! దాన్ని మనం మెంటర్‌షిప్ అంటారండి. నెక్స్ట్ బెనిఫిట్స్. బెనిఫిట్స్. BENEFITS బెనిఫిట్స్ అంటే లాభాలు. ఓకేనా? నెక్స్ట్ ఫీడ్‌బ్యాక్. ఫీడ్‌బ్యాక్. FEEDBACK ఫీడ్‌బ్యాక్. ఫీడ్‌బ్యాక్ అంటే అభిప్రాయం. ఓకే. ఒపీనియన్ అన్నా కూడా అభిప్రాయం. కామెంట్ అన్నా కూడా అభిప్రాయం అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ స్ట్రాటజీ. స్ట్రాటజీ. STRATEGY స్ట్రాటజీ. STRATEGY స్ట్రాటజీ. ఓకే. స్ట్రాటజీ అంటే వ్యూహం. ఓకే. వ్యూహాన్ని స్ట్రాటజీ అంటారు. ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ. EFFICIENCY ఎఫిషియన్సీ. EFFICIENCY ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే సమర్థత. సమర్థతని ఎఫిషియన్సీ అంటారు. నెక్స్ట్ గోల్. GOAL గోల్. గోల్ అంటే లక్ష్యం. ఓకేనా? నెక్స్ట్ అబ్జెక్టివ్స్. అబ్జెక్టివ్స్. OBJECTIVES OBJECTIVES ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ క్లయింట్. క్లయింట్ అంటే వినియోగదారుడు. రెగ్యులర్‌గా వాళ్ళతో అంటే వాళ్ళకు ఒక సంబంధం అనేది ఉంటుంది అట్లా. అలాంటి వాటిని క్లయింట్ అంటారు. ఓకేనా? క్లయింట్ అంటే చాలా మీనింగ్స్ వస్తాయండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కేస్ గురించి వాదిస్తున్నప్పుడు ఇతను మా క్లయింట్ అని చెప్తుంటారు. అంటే అది వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. అంటే ఇక రెగ్యులర్‌గా వాళ్ళనే అంటే వాళ్ళకు సంబంధించినవి ఎక్కువ తెలిసి ఉన్నటువంటి వ్యక్తి రెగ్యులర్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఓకే. క్లయింట్. క్లయింట్ అంటే చాలా విధాలుగా చెప్పవచ్చు చెప్పాలంటే. ఓకే. క్లయింట్ స్పెల్లింగ్ చెప్పాలండి సారీ. CLIENT క్లయింట్. ఓకే. నెక్స్ట్ అడాప్టబిలిటీ. అడాప్టబిలిటీ. ADAPTABILITY అడాప్టబిలిటీ. ADAPTABILITY అడాప్టబిలిటీ. అనుకూలమైనటువంటి యోగ్యత. ఓకే. అనుకూలమైనటువంటి యోగ్యతని అడాప్టబిలిటీ అంటారు. ADAPTABILITY అడాప్టబిలిటీ. ఓకేనా? నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ. 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 FLEXIBILITY ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ. XIBILITY ఫ్లెక్సిబిలిటీ. FLEXIBILITY ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ అంటే వశ్యత ఉంటుంది. అంటే వర్కబిలిటీ అని అర్థం. ఓకేనా? పని చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది అని అర్థం. ఫ్లెక్సిబిలిటీ. ఓకేనా? ఓకే. నెక్స్ట్ క్రియేటివిటీ. క్రియేటివిటీ. CREATIVITY క్రియేటివిటీ. CREATIVITY క్రియేటివిటీ అంటే సృజనాత్మకత. సృజనాత్మకతని క్రియేటివిటీ అంటారు. ఓకేనా? ఓకే. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్.